హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర ఆందోళనలో తల్లిదండ్రులు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. విజయవాడలోని ప్లే స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. 3 ఏళ్ల చిన్నారిపై యాసిడ్ పోసిన టీచర్. అసలు ఎంత దారుణ ఘటన అంటే విజయవాడ విద్యాధరపురంలో ఈ దారుణం జరిగింది. 3 ఏళ్ల పాప ప్లే స్కూల్ టీచరు అత్యంత అమానుషంగా వ్యవహరించాడు. చిన్నారిపై యాసిడ్ పోశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యాధరపురంలోని నేషనల్ ప్లే స్కూల్లో ఈ ఘోరం జరిగింది. ఫిబ్రవరి 23న పాపను స్కూల్ దగ్గర దింపి తల్లి ఇంటికి వెళ్ళిపోయింది. కాసేపటికే స్కూల్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. మీ పాప బాత్రూంలో పడిపోయిందని చెప్పారు. వెంటనే తల్లి కంగారు స్కూల్ దగ్గరికి వెళ్తే అక్కడ ఏడుస్తూ ఉన్న కూతురిని చూసుకొని తల్లడిల్లిపోయింది. పాపకైన గాయాలు చూసి తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాపను ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత షాకింగ్ నిజాలు తెలిసాయి. పాపపై యాసిడ్ దాడి జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో పాప తల్లిదండ్రులు స్కూల్ దగ్గరికి వెళ్లి యాజమాన్యాన్ని గట్టిగా నిలదీశారు. ఏం జరిగింది, నిజం చెప్పాలన్నారు. దీంతో స్కూల్ యాజమాన్యం నిజం ఒప్పుకుంది. హాస్పిటల్ బిల్లు కట్టి చేతులు దులుపుకుంది స్కూల్ యాజమాన్యం. అంటే వాళ్లే చేశారని ఒప్పుకొని ఆ హాస్పిటల్ బిల్లు మాత్రం కట్టి చేతులు దులుపుకుంది. ఆ తర్వాత ఆ తల్లిదండ్రులకు కొంత డబ్బు ఇచ్చి రాజీకి రావాలని పాప పేరెంట్స్ని అయితే కోరింది స్కూల్ యాజమాన్యం. దీనికి ఆ పాప తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఇప్పుడు స్కూల్ యాజమాన్యం బెదిరింపులకు దిగింది. ఈ విషయాలు బయటకు చెప్తే మీ అంత చూస్తామంటూ స్కూల్ ప్రిన్సిపాల్ తమకు వార్నింగ్ ఇచ్చారని పాప తల్లిదండ్రులు ఆరోపించారు. డీసీపీ మా చుట్టమంటూ బెదిరించారని, చిన్నారని చూడకుండా ఇంత కిరాతకంగా వ్యవహరించిన టీచర్ని కఠినంగా శిక్షించాలంటూ పాప తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్లే స్కూల్లో చిన్నపిల్లలంటే ఇంకా వాళ్ళకి తెలియని వయసులో ఉంటారు. వారిపై ఇంత దారుణ చర్య అంటే మరి ఇంకా అలాంటి వాళ్ళు ఏం చేయాలో